హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన వీడియోలో అయితే టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి వీడియో డిస్కస్ చేస్తున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో లెక్చర్ వీడియోకి వెళ్ళిపోదాం. సో మనకి కేటగిరీలో టాప్ ప్లేస్లో ఉండే కాలేజ్ ఏంటంటే మనకి ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్. సో ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఎడ్యుకేషన్ పరంగా అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ కాలేజ్లో మనకి కాలేజ్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సెస్ అయితే మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. మనకి కాలేజ్ ప్లేస్ అయితే కాకినాడలో ఉంది. ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే సూపర్గా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా సూపర్గా ఉంటాయి. మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మీకు అయితే ప్లేస్మెంట్స్ వస్తాయి అనమాట. ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయి. ప్లేస్మెంట్స్ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్లో. సో మీకు అయితే తెలిస్తే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోండి గైస్, సూపర్గా ఉంటుంది ఈ కాలేజ్. సో ఇది ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ గురించి. సో మనకి కేటగిరీలో టాప్ 2లో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ మెటలజికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ అయితే మనకి ఈ కాలేజ్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లేస్మెంట్స్ అయినా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ, ప్లేస్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్గా ఉంటాయి. అలాగే మనకి గ్రౌండ్ ఫెసిలిటీస్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట. సో మనకి ఈ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా. ఒకవేళ మీ కాలేజ్ చేస్తే ఇది ఖచ్చితంగా వదులుకోకండి గైస్, కాలేజ్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఇదండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ. సో మనకి కేటగిరీలో టాప్ 3లో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఈ కాలేజ్ కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్, డిప్లొమా ఇన్ ఈసీఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట ఈ కాలేజ్లో. సో మరి ఈ కాలేజ్ కూడా మీకు చాలా బాగుంటుంది. పాలిటెక్నిక్ చదవాలనుకునే స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇది కాలేజ్ అయితే చూస్ చేసుకోండి, సూపర్గా ఉందన్నమాట. సో ఇదండి జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో మనకి కేటగిరీలో నెక్స్ట్ ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం. మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్, డిప్లొమా ఇన్ ఈసీఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెటలజికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సెస్ అయితే మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి కేటగిరీలో టాప్ 5లో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి. సో ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి, ఈ కాలేజ్ కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఈ కాలేజ్లో. మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న బ్రాంచెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్, డిప్లొమా ఇన్ ఈసీఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మనకి ఈ కాలేజ్ తిరుపతిలో ఉండదు. ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్, సూపర్గా ఉంటుంది అనమాట ఈ కాలేజ్. సో మీరు ఈ కాలేజ్ చేయడం వస్తే ఖచ్చితంగా వదులుకోకండి, సూపర్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లేస్మెంట్స్ అయినా కానీ సూపర్గా ఉంటాయి ఈ కాలేజ్లో. సో మరి ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనమాట పాలిటెక్నిక్ కాలేజ్లో, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒకవేళ మీకు కాలేజ్ సీట్ వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది గైస్, కళ్ళు మూసం వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట ఈ కాలేజ్. సో మనకి కేటగిరీలో టాప్ 6లో ఉండే కాలేజ్ ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపూర్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపూర్, ఈ కాలేజ్ కూడా ఎడ్యుకేషన్ పరంగా సూపర్గా ఉంటుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది ఈ కాలేజ్లో. సో మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మనకి ఈ కాలేజ్ అయితే అనంతపూర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఎడ్యుకేషన్ అయితే సూపర్గా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఈ టాప్ 10 కాలేజెస్ ఎక్కడైనా కానీ ఎడ్యుకేషన్ అయితే సూపర్గా ఉంటుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి అనమాట. సో ఈ టాప్ 10 కాలేజెస్ ఎక్కడ వచ్చినా కానీ మీ స్టేట్ అయితే వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపురం కూడా సూపర్గా ఉంటుంది, ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపురం గురించి. సో మనకి కేటగిరీలో టాప్ 7లో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే ఎంఆర్ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మహారాజా ఆనంద్ గజపతిరాజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ కాలేజ్లో మనకి అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్, డిప్లొమా ఇన్ ఈసీఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మనకి కాలేజ్ అయితే మనకి విజయనగరంలో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. ఇక్కడ ఎడ్యుకేషన్ సూపర్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట ఎడ్యుకేషన్. సో ఇదండి ఎంఆర్ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయనగరం గురించి, సూపర్గా ఉంటుంది అనమాట ఎడ్యుకేషన్. సో మనకి కేటగిరీలో టాప్ 8లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటంటే జిఎంఆర్
పాలిటెక్నిక్ కాలేజ్ విజయనగరం. జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయనగరం. ఈ కాలేజ్ కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఈ కాలేజ్లో మనకి అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్ ఈ, డిప్లొమా ఇన్ ఈసీఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మనకి ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనమాట. సూపర్గా ఉండదు అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లేస్మెంట్స్ అనేవి సూపర్గా ఉంటాయి. సో ఒకవేళ మీ కాలేజ్ స్టూడెంట్స్ వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోండి గైస్. సూపర్గా ఉండదు అనమాట ఈ కాలేజ్. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇయర్ కూడా. ఇదండి జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయనగరం గురించి. సో మనకి కేటగిరీలో టాప్ 9లో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే వాసవి పాలిటెక్నిక్ కాలేజ్. ఈ వాసవి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ ప్లేస్మెంట్ ఫెసిలిటీస్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట ఈ కాలేజ్లో మనకి అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్ ఈ, డిప్లొమా ఇన్ ఈసీఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఒకవేళ మీకు ఈ కాలేజ్ చూస్తే ఖచ్చితంగా వదులుకోకండి గైస్. సూపర్గా ఉంటుంది ఈ కాలేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇదండి వాసవి పాలిటెక్నిక్ కాలేజ్ బనగనపల్లి. మనకి కేటగిరీలో టాప్ 10లో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే మనకి ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పాలిటెక్నిక్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఎడ్యుకేషన్ అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ ప్లేస్మెంట్స్ అయినా కానీ సూపర్గా ఉన్నాయి అనమాట ఈ కాలేజ్లో. మనకి ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ త్రిబుల్ ఈ, డిప్లొమా ఇన్ ఈసీఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మనకి ఈ కాలేజ్ అయితే గుడ్లవల్లిలో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. సో మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చినా కానీ ఖచ్చితంగా వెళ్ళండి గైస్. సూపర్గా ఉంటుంది అనమాట ఈ కాలేజ్. ఎడ్యుకేషన్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్లేస్మెంట్స్ పరంగా సూపర్గా ఉంటుంది అనమాట ఈ కాలేజ్. సో ఇదండి టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీడియోకి కిందనండి వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా తెలియకపోతే వారికి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.